నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికలు మరో 3 నెలల్లో జరగనుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీలో ఉన్న తెలుగు తమ్ములు రాకరాక వచ్చిన అవకాశంను చేచాచుకోకూడదన్న ఆలోచనలో తెలుగు తమ్ములు ఉన్నారు. అందులో భాగంగా చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి. వారిలో టీడీపీ సీనియర్ నాయకులు కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, కందిమల్ల గంగాధర్లు చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్ర రాజకీయాలు మళ్ళా వేడెక్కాయి. స్థానికంగా జరిగే ఎన్నికలకు అయిన మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక పంచాయతీ ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ళు ఉల్లూరుతున్నారు. అందుట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు తెలుగు తమ్ముళ్ళు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో స్థానిక ఎన్నికలకు సంబంధించి 3 తెలుగు తమ్ముళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ 3 కూడా ఎవరికి వారే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ తమ రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళుతున్నారు. వీరిలో టీడీపీ సీనియర్ నాయకులు, నీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కాట్రగడ్డ రమణయ్య ఒకరు కాగా, మరొకరు స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఎడ్లపల్లి రాంబ్రహ్మం, మరొకరు కందిమల్ల గంగాధరు. వీళ్ళు 3 కూడా మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే వీరి 3లో ఎవరికి వరిస్తుందన్నది తెలియాల్సి ఉన్నప్పటికీ వీళ్ళు ముందు కౌన్సిల్గా ఎన్నికల పోటీలో ఉండటం పక్కాగా అన్నట్లుగా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఆ చైర్మన్ పదవికి ఎవరికి నియమించాలి, ఏం చేయాలనే దానిపై స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల్లో ఉంటుంది. దీంతో విజయ్ కుమార్కు కూడా ఈ 3లో 3 సమర్థులు కనుక ఎవరిని ఉంచాలి, ఎవరిని చైర్మన్గా ఉంచాలి, ఎవరిని ఆపాలనే దానిపై ఆయన ఇప్పటి నుంచే సమాలోచన చేస్తూ అందరితో మమేకమై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కాట్రగడ్డ రమణయ్య, కందిమల్ల గంగాధరు, ఎడ్లపల్లి రాంబ్రహ్మ 3 కూడా సమర్థులు కావడంతో ఈ 3లో నువ్వా నేనా అన్నట్లుగా పావులు కదుపుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు వార్డు పరిధిలో కౌన్సిలర్గా ఉండాలన్న వార్డు పరిధిలో ఇప్పటికే ప్రజలతో మమేకమై మాట్లాడుతూ రాజకీయ వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల మధ్య ఏం జరుగుతుందన్నది వేసి చూడాల్సి ఉంది. కానీ మున్సిపల్ చైర్మన్ ఎవరనేది పక్కన పెడితే స్థానికంగా జరుగు మున్సిపల్ ఎన్నికల్లో 3 వార్డు కౌన్సిలర్లుగా ముందు పోటీ చేయాలి కనుక 3 కూడా వార్డు కౌన్సిలర్గా ఎన్నికల బరిలో ఉండటం పక్కాగా అన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 3 కూడా ఎవరికి వారే తాము మున్సిపల్ చైర్మన్గా ఉండి ఈసారైనా తన రాజకీయ భవిష్యత్తుని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఏం జరుగుతుందన్నది వేసి చూడాల్సి ఉన్నది. ఇక వైసీపీ విషయానికి వస్తే కౌన్సిలర్ నియామకం నుంచి చైర్మన్ పదవి వరకు మొత్తం కూడా దర్శి శాసనసభ్యులు, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల్లోనే ఉంది. అయితే ఆయన చెప్పిన వాళ్ళే పోటీలో ఉంటారని అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనిపై వాళ్ళలో ఇంకా స్పష్టత రానప్పటికీ టీడీపీలో మాత్రం ఈ 3 ఆశావాహులు తమ వ్యూహాలకు పదును పెడుతూ రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై వాళ్ళ
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు బట్టి ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏం జరుగుతుంది ఏందన్నది కూడా వేసి చూడాల్సి ఉంది.